హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుజీస్ హోమ్. ఈ రోజు కార్తీక మాసం స్పెషల్ అంటే ఆనియన్స్ గార్లిక్ అవి లేకుండా వంకాయ బ్రింజాల్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. చాలా సింపుల్ గా ఈ టేస్టీ బ్రింజాల్ ఫ్రై అయితే చేసేసుకోవచ్చు. ఈవెన్ వంటకి బిగినర్స్ అండ్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ 3 బ్రింజాల్స్ తీసుకున్నాను నేను. సో ఇలాగా లావుగా పొడుగ్గా ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసుకొని ఒక 1 స్పూన్ వరకు ఇలా మిల్క్ వేసుకున్నాను. సో దట్ మనం బ్రింజాల్ని ఇలా కట్ చేసుకొని పీసెస్ వేసుకుంటాం కదా, అవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. సో ఇక్కడ అన్నిటిని ఇలా కొంచెం పెద్దగానే థిక్గా కాకుండా కొంచెం థిక్గానే బ్రింజాల్ పీసెస్ అన్నిటినీ కట్ చేసుకొని వాటర్లో వేసుకుంటాం. బ్రింజాల్ కాదండి, ఇలాగ సేమ్ ప్రాసెస్ క్యాప్సికమ్ కూడా మనం చేసుకోవచ్చు. చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒక బౌల్లోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ పీసెస్ అన్ని తీసుకొని జస్ట్ 1/4 స్పూన్ వరకు ఇలా టర్మరిక్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఒక 1/2 స్పూన్ సాల్ట్ అండ్ 1 స్పూన్ వరకు చిల్లీ పౌడర్, కారం. ఇది కూడా మసాలా కారం కాదండి, ఆశీర్వాద్ కారం. సో గార్లిక్ కూడా మనం యూజ్ చేయం కదా. నెక్స్ట్ 1 పించ్ ఆఫ్ షుగర్. సో ఇవన్నీ వేసుకొని ఇలా బాగా టాస్ చేసుకుంటే పీసెస్ అన్నిటికీ బాగా అన్ని పడతాయి. నెక్స్ట్ 1 స్పూన్ వరకు కొంచెం ఇలా ఆయిల్ వేసుకొని ఇంకొకసారి టాస్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలాగా లిడ్ పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మనం బ్రింజాల్ పీసెస్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ప్యాన్లో వేసి ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే కూడా మైక్రోవేవ్ కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. మనకి టేస్ట్ మట్టుగా ఆసంగా ఉంటుంది. ఇందులో పెట్టుకొని ఒక లిడ్ పెట్టేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత చూద్దాం ఒకసారి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఒక సైడ్, ఇంకో సైడ్ టర్న్ చేసుకుందాము. ఇంకో 2 మినిట్స్ మళ్ళీ లిడ్ పెట్టుకొని కుక్ చేసుకుందాం. వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఈ కార్తీక మాసంలో ఎలా వచ్చిందనేది నాకు